లక్ష్యాన్ని సాధించుకునే దిశగా మాదిగల ఆర్థిక రాజకీయ ప్రాధాన్యత పెరిగే దిశగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఆంధ్రప్రదేశ్లో మద్దతు ఇస్తున్నది. అందులో భాగంగానే ఇక్కడ అనంతపూర్ నుంచి కూటమి అభ్యర్థిగా నిలబడ్డ నా సోదరుడు బలహీన వర్గాల నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి గారికి ఆయన గెలుపును ఆకాంక్షిస్తూ ఈరోజు ప్రచారంలోకి వచ్చాం. అట్లనే టీడీపీ అనంతపూర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి నా సోదరులు ప్రసాద్ గెలుపును ఆకాంక్షిస్తూ ఇక్కడ ప్రచారంలో పాల్గొంటున్నాం. ఇక్కడ జగన్ వల్ల 5 ఏళ్ల పాలనలో మాదిగలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలే నష్టపోయారు. మాదిగలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలే నష్టపోయారు. మాదిగల అభివృద్ధి వెనుకబడ్డమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కూడా వెనుకబడిపోయింది. మాదిగల నిరుద్యోగ సమస్య పరిష్కారం కాకపోవడమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉండబడే అన్ని వర్గాల నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన శాపంగా మిగిలిపోయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపంగా మిగిలిపోయిన జగన్ పాలనను తొలగించుకోవాలని, జగన్ ఇంటికి పంపేయాలని, ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే మాదిగలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండబడే అన్ని వర్గాల ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా టీడీపీ బీజేపీ జనసేన కూటమికే మీరు ఓటేయాలని చెప్పి నేను కోరుతున్నా. చివరికి ఆంధ్రప్రదేశ్ను ఏ స్థాయికి దిగదార్చాడంటే భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. వాళ్ళ రాజధాని అని చెప్పి ప్రతి రాష్ట్ర పౌరుడు గర్వపడుతుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏందో తెలియని పరిస్థితిలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది అని చెప్పుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల అస్తిత్వం దెబ్బతింటున్నది, ఆత్మగౌరవం దెబ్బతింటున్నది, అభివృద్ధి దెబ్బతింటున్నది. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వెనుకకు నెట్టివేయబడుతున్న ఈ సమయంలో దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆయనను ఓటు ద్వారా శిక్షించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు అదే సమయంలో పవన్ కళ్యాణ్ అదే సమయంలో మోడీ గారి చేతుల్లో ఉన్నది కనుక ఆ అభివృద్ధికి కాంక్షించే ప్రతి ఒక్కరూ మోడీ గారికి ఓటేయాలని ఇక్కడ అనంతపురం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఖచ్చితంగా నా సోదరులు అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి గారికి అఖండ మెజార్టీతో గెలిపించాలని, అదే సమయంలో అనంతపూర్ ఎమ్మెల్యేగా ఉండబడే నా సోదరుడు ప్రసాద్ గారికి కూడా ఓటేసి గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పునివ్వాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధికి ఆత్మగౌరవానికి విలువనివ్వని, అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆత్మగౌరవం విలువనివ్వని జగన్ పాలన తొలగించుకొని అభివృద్ధికి అస్తిత్వానికి ఆత్మగౌరవం విలువనిచ్చే టీడీపీ జనసేన బీజేపీ పాలన కోరుకోవాలని, అందుకు ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. For more videos like this, subscribe Big TV channel.